Hello everyone, welcome to Python Life YouTube channel. In this video, we are going to discuss about views in SQL. So before videos, we discussed about how to join the multiple tables and integrity constraints and different SQL sublanguages like DDL commands, DML commands, TCL commands, DCL commands. And before that, okay, how to ఇన్స్టాల్ ఒరాకిల్. సో ఇట్లా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి అయితే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వ్యూస్ ఇన్ ఎస్క్యూఎల్. సో వాట్ ఈస్ వ్యూ, వై వ్యూస్ రిక్వైర్డ్, ఓకే, దట్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో, రైట్? వ్యూ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ టేబుల్. వ్యూ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ టేబుల్ మీన్స్ వాట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్. అసలు వ్యూ ఎందుకు నీకు, దాని గురించి ఫస్ట్ నేను సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డిస్కస్ చేసిన తర్వాత, ఓకే, సో ఇక్కడ వ్యూ డెఫినేషన్ ఏంటి అనేటువంటిది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామండి అంటే ఐ హ్యావ్ ఏ టేబుల్ దిస్ టేబుల్ కంటైన్స్ సమ్ రికార్డ్స్, ఓకేనా? సమ్ రికార్డ్స్ అనేటువంటి ఉంటాయి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటివి ఉంటాయి ఒక టేబుల్లో. అండ్ మరి ఈ రికార్డ్స్ అనేటువంటివి ఇట్లా ఒక టేబుల్ అనేటువంటిది ఉంది, దీస్ ఆర్ ద కాలమ్స్ ఆఫ్ దిస్ టేబుల్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ టేబుల్లో పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ వన్ పర్టికులర్ పర్సన్, ఒక పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి, నాట్ ద ఎంటైర్ టేబుల్ అనేటువంటిది అవసరం లేదు. ఏం కావాలి? జస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. మరి ఈ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కోసం, ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కోసం మనం ఒకవేళ ఈ టేబుల్ అనేటువంటి దాన్ని ఆ పర్టికులర్ పర్సన్ కు షేర్ చేసినాము అంటే ఏమైతుంది? ద రిమైనింగ్ డేటా కూడా వాడికి షేర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమనుకుందామండి అంటే స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ ఇట్లా ఉంది అనుకుందాం. స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్, అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ అడ్రస్ ఆఫ్ ది స్టూడెంట్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు నాకు, ఓకేనా, ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చిండు, ఒక పర్సన్ అని కాదు, ఏదో సమ్ ఇంప్లిమెంటేషన్ లో ఏదో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమడిగినారు, సార్ స్టూడెంట్స్ ఐడీస్ అండ్ స్టూడెంట్స్ నేమ్ ను సెండ్ చేయండి అని అడిగినారు. ఇప్పుడు మరి నేను ఏం చేయాలి? వాళ్ళకు ఈ స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ అనేటువంటి దాన్ని మాత్రమే నేను షేర్ చేయాలి. మరి ఈ రెండు కాలమ్స్ ను నేను సెలెక్ట్ చేసి షేర్ చేస్తే వాళ్ళకి ఏమైతుంది? ఆ కాలమ్స్ ను రీడ్ మాత్రమే చేయగలుగుతారు, దాని మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయలేరు. నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీంట్లో ఏం జరగాలి? ఈ పర్టికులర్ కాలమ్స్ లో ఇన్సర్ట్ జరగాలి, ఓకేనా? ఇన్సర్ట్ జరగాలి అండ్ నెక్స్ట్ ఏం జరగాలి? అప్డేట్ జరగాలి, డెలీట్ జరగాలి, ఇంకేమైనా ఆపరేషన్స్ కూడా జరగాలి. మరి జరగాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనము డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసి ఈ టూ కాలమ్స్ ను షేర్ చేయకూడదు. ఏం చేయాలి అంటే ఈ టూ కాలమ్స్ ని ఇప్పుడు ఒక టేబుల్ గా షేర్ చేయాలి మనం. అంతేగాని ఇక్కడ ఉండేటువంటి ఈ ఎంటైర్ డేటా అనేటువంటి దాన్ని షేర్ చేయకూడదు. షేర్ చేస్తే ఏమైతుంది? వాడి ఏజెస్, వాడి అడ్రస్లు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. మొత్తం టోటల్ టేబుల్ ను షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అండి అంటే, ఓకేనా, దే కెన్ వ్యూ ద రిమైనింగ్ డేటా. డ్యూ టు దట్ దేర్ ఇస్ నో కాన్ఫిడెన్షియాలిటీ ఫర్ దిస్ టేబుల్. వాళ్ళు ఏమడిగినరో అది మాత్రమే నువ్వు షేర్ చేయాలి, అంతేగాని మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ చేస్తే ఏమైతుంది? డేటాకు కాన్ఫిడెన్షియాలిటీ అనేటువంటిది ఉండదు, సెక్యూరిటీ అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. సో దానికోసం నువ్వేం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ, ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ టేబుల్, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ను మళ్ళీ ఒక సపరేట్ టేబుల్ గా క్రియేట్ చేయకూడదు. సపరేట్ టేబుల్ గా క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఈ టూ కాలమ్స్ దాని నుంచి నీకేమైతుంది?
ఇప్పుడు ఆల్రెడీ ఈ టేబుల్లో ఉంది మొత్తం డేటా అనేటువంటిది. మళ్ళీ ఈ 2 కాలమ్స్ ను సపరేట్ టేబుల్ గా క్రియేట్ చేస్తే ఏమైతుంది? డేటా డూప్లికేషన్ అనేటువంటిది జరుగుతుంది. డేటా డూప్లికేషన్ జరుగుతుంది. ఈ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఈస్ దేర్ ఇన్ అనదర్ టేబుల్ అండ్ మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఓకేనా, ఒక న్యూ డేటా అనేటువంటిది, న్యూ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నావు. దీని నుంచి డేటా డూప్లికేషన్ జరుగుతుంది. డేటా డూప్లికేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ ద టేబుల్ వీఆర్ క్రియేటింగ్ ద వ్యూ ఫ్రమ్ దట్ టేబుల్. ఆ టేబుల్ నుంచి నువ్వేం చేస్తున్నావండి అంటే ఒక వ్యూ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు. వ్యూను మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు వ్యూ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? వ్యూ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ టేబుల్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటిది అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి, నేను ఏం చెప్తున్నా అనేటువంటిది. See here, see the information. ఓకేనా, ఆఫ్టర్ ఏ టేబుల్ క్రియేటెడ్ అండ్ పాపులేటెడ్ విత్ డేటా, టేబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ నెససరీ టు ప్రివెంట్ ఆల్ యూజర్స్ ఫర్ యాక్సెసింగ్ ఆల్ కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్. ఆ టేబుల్లో అందరి యూజర్స్ కు మొత్తం ఆల్ కాలమ్స్ అనేటువంటిది అవసరం ఉండదు. ఉండదు. కాబట్టి నువ్వు మొత్తాన్ని, ఆ టేబుల్ మొత్తాన్ని అందరికీ నువ్వు షేర్ చేయకూడదు. షేర్ చేస్తే ఏమైతుంది? ఓకేనా, సెక్యూరిటీ రీజన్స్ అనేటువంటివి అవుతాయి. అందరికి మొత్తం డేటా అనేటువంటిది తెలుస్తుంది. తెలిస్తే వాడు దాన్ని ఎట్లయినా మిస్యూజ్ చేయొచ్చు. కాబట్టి దాన్ని నువ్వేం చేయాలి? ప్రివెంట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఆ డేటాను ప్రొటెక్ట్ చేయాలి. మరి ప్రొటెక్ట్ చేయాలి అంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఏం చేయమంటున్నాడు? ఓకేనా, సో ఇప్పుడు నిన్నేం చేయమని చెప్తున్నాడు? రైట్, యూజ్ ద create the virtual table, create the virtual table. So view is nothing but logical table, logical table, a logical table on one or more tables are nothing but views. A logical table based on one or more tables or లేదంటే మళ్ళీ views నుంచి కూడా view ని క్రియేట్ చేయొచ్చు. We can create a view based on one or more tables, based on one or more tables or లేదంటే views. A logical table, a logical table based on one or more tables, one or more tables or views. సో ఇది వ్యూ అనేటువంటి దానికి స్మాల్ డెఫినేషన్. అండ్ నెక్స్ట్, సో మరి ఇప్పుడు దీంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? దిస్ వ్యూ, దిస్ వ్యూ ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ స్టోర్డ్ సెలెక్షన్ స్టేట్మెంట్. ఇక్కడ నీకు మరి వ్యూ అనేటువంటిది ఓకేనా లాజికల్ అని మాత్రమే చెప్తున్నాం. ఈ లాజికల్ మీన్స్ వాట్? లాజికల్ మీన్స్ వాట్? ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ స్టోర్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్. స్టోర్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్, నువ్వు ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ను ఒక నేమ్ గా నువ్వు స్టోర్ చేస్తావే తప్ప ఇక్కడ డైరెక్ట్ టేబుల్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యము. Okay, now what I'm saying here, what I'm saying here, okay, now view is nothing but logical table, logical table. That means we are we are store the select statement. ఒక select statement ను ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఒక select statement ను స్టోర్ చేస్తున్నాం. దేంట్లో స్టోర్ చేస్తున్నాం? ఒక నేమ్ లో స్టోర్ చేస్తున్నాం. ఆ నేమ్ ను సెలెక్ట్ చేసిన ప్రతిసారి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఉందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకేనా, సో అండ్ ఇంకేం చెప్తున్నా? ఇట్ విల్ నాట్ స్టోర్ ద డేటా ఫిజికల్లీ. ఇక్కడ వ్యూ కెనాట్ బి స్టోర్ ద డేటా ఫిజికల్లీ. ఇట్ విల్ నాట్ హోల్డ్ ద ఓకేనా డేటా. ఇట్ విల్ నాట్ హోల్డ్ ద డేటా. డేటాను స్టోర్ చేసుకోదు. ఏం స్టోర్ చేసుకుంటుంది? డేటా. ఓకేనా, ఇట్ కెనాట్ హోల్డ్ ద డేటా ఆర్ స్టోర్ డేటా బై ఇట్ సెల్ఫ్. ఫిజికల్లీ ఇట్ షుడ్ నాట్ స్టోర్ ద డేటా. సో చూడండి ఒక్కసారి దీన్ని సింటాక్స్ చూడండి, సింటాక్స్ చూడండి.
ఓకేనా. సో క్రియేట్ వ్యూ, create or replace view, create or replace view. See, create or replace, create or replace. That means ఒకవేళ ఇక్కడ నీవు యూజ్ చేసినటువంటి నేమ్ ఆల్రెడీ ఉంటే, ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ ఉన్నటువంటి నేమ్ అనేటువంటిది రీప్లేస్డ్ విత్ ప్రజెంట్లీ ఎగ్జిస్టింగ్ నేమ్. అంతేగాని ఇక్కడ వ్యూ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అనేటువంటిది రాదు. ఒకవేళ నీ ఫిజికల్ గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్, ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్ ఉంటే స్టూడెంట్ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు, ఇక్కడ ఆర్ రీప్లేస్ అని చెప్పొచ్చు. రీప్లేస్ అంటే వ్యూలో రీప్లేస్ అంటే ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఉన్నటువంటి నేమ్ అనేటువంటిది రీప్లేస్డ్ విత్ ప్రజెంట్లీ క్రియేటింగ్ నేమ్. ఈ నేమ్ తోటి మాత్రమే క్రియేట్ అవుతుంది. సరే, అది ఉండాలి. ఫోర్స్, నో ఫోర్స్ ఇవంతా మనకు అవసరం లేదు. అండ్ ఇది ఓకేనా. సో ఏమని చెప్తుంది, ఆప్షనల్. అండ్ అలియాస్ నేమ్, ఏదన్నా ఇంకా వేరే ఆల్టర్నేట్ నేమ్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. యాజ్ సబ్ క్వైరీ, దట్ మీన్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ స్టార్టెడ్. అండ్ ఇంకేమన్నా కన్స్ట్రెంట్స్ ఆర్ లేదంటే కండిషన్స్ తోటి మనం వ్యూ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, హౌ వీఆర్ క్రియేటింగ్ వ్యూ, హౌ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ వ్యూ అనేటువంటిది ఒక్కసారి చూడండి. మనం థియరిటికల్ గా ఎంత డిస్కస్ చేసినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ జస్ట్ ప్రాక్టికల్లీ రైట్. సో see here, and first connect to the user, right, connected. And now I'm creating one view. ఇప్పుడు వ్యూ అనేటువంటిది క్రియేట్ చేయాలి అంటే నీకేం కావాలి, ఒక బేస్ టేబుల్ అనేటువంటిది అవసరం, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ అనేటువంటిది అవసరం. ఇక నేనేం చేస్తున్నా, ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నా. అండ్ ఆ టేబుల్లో ఇక్కడ లైన్ అనేటువంటి దాన్ని సెట్ చేస్తున్నా. సెట్ లైన్, దట్ మీన్స్ ప్రాపర్ విడ్త్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ సెలెక్ట్ స్టార్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పి ఏంటంటే ఈఎంపి. ఈఎంపి అనేటువంటిది ఒక టేబుల్ ఉంది నా దగ్గర, ఆ టేబుల్ ను ఓపెన్ చేస్తున్నా. దిస్ ఇస్ ద ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. దిస్ టేబుల్ కంటైన్స్ 15 rows. సో ఇక్కడ దిస్ టేబుల్ హ్యావింగ్ ఓకేనా దీస్ ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, 10th డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్, 30 డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. నా వన్ ఆఫ్ మై యూజర్. ఇప్పుడు ఇక్కడ నీకు వ్యూ యొక్క పర్పస్ ఏందనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఏం అడుగుతున్నారు నాకు, సార్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ 30 డిపార్ట్మెంట్. వన్ ఆఫ్ ది ఎంప్లాయీ వాంట్ టు వర్క్ ఆన్ 30 డిపార్ట్మెంట్, 30 డిపార్ట్మెంట్ మీద పనిచేయాలనుకుంటున్నాడు. మరి అన్నప్పుడు నేను సరే అని చెప్పేసి ఈ ఎంప్లాయీ టేబుల్ మొత్తాన్ని షేర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 30, 10, 20, 40 అంత డేటా ఉంది. మరి వానికి మిగతా 10th డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్, 40 డిపార్ట్మెంట్ డేటా కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఈ టేబుల్ కు ఓకేనా సెక్యూరిటీ ఏడుంది, నో సెక్యూరిటీ. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓన్లీ 30 డిపార్ట్మెంట్ డేటాను మాత్రమే ఓకేనా యాక్సెసింగ్ పర్మిషన్ ఇవ్వాలి. మరి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 30 డిపార్ట్మెంట్ అంటే సెలెక్ట్ ఓకేనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, వేర్ డిఈపిటి నెంబర్, వేర్ డిఈపిటి నెంబర్, డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30. ఇది చేస్తే సరిపోతుందా, సరిపోతుందా అంటే ఇక్కడ నీకు 30 డిపార్ట్మెంట్ డేటా డిస్ప్లే అవుతుంది. బట్ ఈ డేటాను నీవు వానికి ఎట్లా షేర్ చేస్తావు, ఎట్లా షేర్ చేస్తావు, హౌ కెన్ యూ షేర్. వాడు ఒకవేళ ఈ ఈ కమాండ్ యూజ్ చేసిండు అనుకో, ఓకే డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది, డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇది డిస్ప్లే మాత్రమే, దీని మీద నువ్వు అప్డేట్ చేయలేవు. ఇక్కడ డిస్ప్లే అయినటువంటి దాని మీద అప్డేట్ చేయలేవు అండ్ డిలీట్ చేయలేవు. అండ్ నెక్స్ట్ దీంట్లోకి న్యూ డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయలేము. సో ఇప్పుడు
ఇక్కడ ఏదైతే డేటా అనేటువంటిది డిస్ప్లే అయ్యిందో ఈ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేయాలండి అంటే వాడికి లాజికల్ గా సెండ్ చేయాలి. ఒక వ్యూగా క్రియేట్ చేసి ఆ వ్యూను షేర్ చేసినాం అనుకో, హీ కెన్ వర్క్ ఆన్ దట్ టేబుల్. ఇప్పుడు ఆ వర్చువల్ టేబుల్ మీద ఆ వ్యూ మీద వాడు ఏమైనా వర్క్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు దీని మీద చేయలేడు. ఇది ఎంతసేపు ఉన్న ఈ కమాండ్ అనేటువంటిది రీడబుల్ పర్పస్ మాత్రమే. రీడబుల్ పర్పస్ మాత్రమే. జస్ట్ వీ కెన్ రీడ్ ద డేటా. వీ కెన్ రీడ్ ద డేటా. సో నెక్స్ట్ యూ కెన్ వర్క్ ఎవ్రీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ డేటా. ఈ డేటా మీద నువ్వు ఏదైనా వర్క్ చేయాలి. మరి ఏం వర్క్ చేస్తున్నాం? ఏం వర్క్ చేస్తున్నాం? చూడండి, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇది ఒక ఏంటంటే లాజికల్ టేబుల్ గా క్రియేట్ కావాలి, ఒక వ్యూ గా క్రియేట్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, క్రియేట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేస్తున్నా. ఏం క్రియేట్ చేస్తున్నా? వ్యూ క్రియేట్ చేస్తున్నా. ఒకవేళ టేబుల్ అని చెప్తే ఏమైతుంది? ఫిజికల్ గా క్రియేట్ అవుతుంది. ఫిజికల్ గా క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఫిజికల్ గా కాదు, ఆల్రెడీ ఫిజికల్ గా దిస్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ టేబుల్. ఈ ఎంపీ టేబుల్లో ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ డోంట్ క్రియేట్ విత్ ఫిజికల్లీ. డోంట్ క్రియేట్ విత్ ఫిజికల్లీ. ఎందుకండి అంటే డూప్లికేట్ అవుతుంది డేటా అనేటువంటిది. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని లాజికల్ గా క్రియేట్ చేయాలి. క్రియేట్ వ్యూ. వ్యూ వ్యూ నేమ్ వచ్చేసి ఏమని చెప్తున్నా? ఓకేనా, ఈఎంపి 30. ఈఎంపి 30 ఎంప్లాయీ 30 డిపార్ట్మెంట్ అన్న మీనింగ్ లో నేను క్రియేట్ చేస్తున్నా ఈఎంపి 30. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వి అండర్ స్క్వేర్, వి ఈజ్ నథింగ్ బట్ వ్యూ. విఈ అనేటువంటిది ఏంటి? వ్యూను ఇండికేట్ చేస్తుంది. ఇది నేమ్ నువ్వు ఏదన్నా పెట్టుకొని ఇష్టం. కాకపోతే యూజ్ సమ్ స్టాండర్డ్ నేమ్స్. స్టాండర్డ్ నేమ్ అనేటువంటిది యూజ్ చేస్తే సరిపోతుంది. క్రియేట్ వ్యూ. ఓకేనా, వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30. క్రియేట్ వ్యూ వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30 అండ్ యాజ్ సెలెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేస్తున్నా. ఓకేనా, ఏమని? యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30. ఇప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేసినో దిస్ కమాండ్, ఈ సెలెక్ట్ కమాండ్ అనేటువంటిది ఈ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఈ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే నీవు ఈ నేమ్ ను సెలెక్ట్ చేస్తావో అప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దేని మీద ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈఎంపి టేబుల్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీ టైమ్ దిస్ కమాండ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఈఎంపి టేబుల్. ఎంప్లాయీ టేబుల్ మీద ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కమాండ్ మరి ఎక్కడ ఉంటది? దీంట్లో స్టోర్ అయి ఉంటది. అందుకే నేను మీకు ఇందాక ఒక డెఫినేషన్ లో ఏం చెప్పినానండి అంటే, ఓకేనా, వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఈ 3 పాయింట్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఏ లాజికల్ టేబుల్ బేస్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది బేసికల్ గా దేని మీద క్రియేట్ అయింది? ఎంప్లాయీ అనేటువంటి టేబుల్ మీద క్రియేట్ అయింది. అండ్ ఇట్ కెన్ బి డిఫైన్డ్. ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ స్టోర్డ్. సెలెక్ట్ స్టేట్మెంటే కదా. సెలెక్ట్ స్టేట్మెంట్, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ రాష్ట్రం? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నౌ సీ హియర్. నౌ సీ హియర్, ఇక్కడ ఉందా? సెలెక్ట్ స్టేట్మెంటే కదా. సెలెక్ట్ స్టేట్మెంట్. దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ దిస్ నేమ్. ఈ నేమ్ లో స్టోర్ అయింది. ఓకేనా, మరి ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ దేని మీద ఉంది అంటే ఎంప్లాయీ అనేటువంటి టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ టేబుల్ నుంచి సెలెక్ట్ ద డేటా. ఎవ్రీ టైమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి సెలెక్ట్ ద డేటా. ఇక్కడ ఈ ఈ వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30 అనేటువంటి దాని మీద నీకు నీకు డేటా ఫిజికల్ గా అవైలబుల్ గా లేదు. ఈ పర్టికులర్ నేమ్ లో ఈ పర్టికులర్ నేమ్ లో ఏం స్టోర్ అయింది? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ స్టోర్ అయింది. సెలెక్ట్ స్టేట్మెంట్ స్టోర్ అయింది. దీంట్లో మాత్రమే. ఇప్పుడు మరి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది దేని మీద ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎంప్లాయీ టేబుల్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సీ హియర్, వ్యూ క్రియేటెడ్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్.
చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, లిస్ట్ ఆఫ్ టేబుల్స్. చూడు, v_emp30, it is created as a view that means virtual table. అంటే దీంట్లో నీకు ఏముంది, ఈ కమాండ్ ఉంది, దిస్ కమాండ్ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది డైరెక్ట్ ఫిజికల్ టేబుల్. దిస్ వన్ ఈజ్ డైరెక్ట్ ఫిజికల్ టేబుల్, దిస్ వన్ ఈజ్ డైరెక్ట్ ఫిజికల్ టేబుల్, దిస్ వన్ ఈజ్ డైరెక్ట్ ఫిజికల్ టేబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ఫిజికల్ టేబుల్. ఓకేనా, ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్, ఓకేనా, ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్ దిస్ క్వైరీ ఈజ్ దేర్. ఈ క్వైరీ అనేటువంటిది స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కమాండ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ నేమ్ దిస్ కమాండ్ ఈజ్ స్టోర్డ్. మరి ఈ కమాండ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30 అనగానే ఈ డేటా వస్తుంది. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30. దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ కమాండ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ దిస్, ఓకేనా, వ్యూ. ఈ వ్యూలో, ఈ పర్టికులర్ వ్యూలో, ఈ పర్టికులర్ వ్యూలో ఈ కమాండ్ అనేటువంటిది ఉంది. సో see now, select star from, select select star from, select star from v underscore, select star from v underscore emp30 ఇది. ఇప్పుడు నీవు ఇంతకుముందు, ఓకేనా, ఇది క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా కాలం నేమ్స్ తీసుకున్నావా, అండ్ క్రియేట్ చేసిన తర్వాత దీంట్లోకి డేటా ఏమైనా ఇన్సర్ట్ చేసినావా, నో చేయలే. మరి ఇప్పుడు నీకు ఈ మొత్తం డేటా అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ డేటా యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే అవుతుంది. ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ డేటా, ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ నేమ్ లో ఏం స్టోర్ అయింది, ఓకేనా, ఈ కమాండ్ స్టోర్ అయింది. ఈ నేమ్ లో, ఈ పర్టికులర్ నేమ్ లో, ఈ పర్టికులర్ నేమ్ లో ఈ కమాండ్ అనేటువంటిది స్టోర్ అయింది. కాబట్టి ఈ కమాండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, నువ్వు ఇప్పుడు దీన్ని కాల్ చేస్తావు, దీన్ని కాల్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దీన్ని కాల్ చేస్తున్నావు. ఇది ఎవరిని కాల్ చేస్తుంది, ఈ కమాండ్ ని కాల్ చేస్తుంది. ఈ కమాండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆన్ టాప్ ఆఫ్ ది ఈఎంపి టేబుల్, ఆన్ టాప్ ఆఫ్ ది ఈఎంపి టేబుల్. సీ హియర్, చూడు, ఇదే కదా. మరి నువ్వేమన్నా దీన్ని, ఓకేనా, ఇది నేను ఫిజికల్ గా క్రియేట్ చేసినావా, నో. ఇక్కడ ఏముంది చూడు, క్రియేట్ వ్యూ, ఓకేనా, వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఓకేనా, ఈఎంపి వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30, రైట్. అండ్ ఇప్పుడు హౌ కెన్ యూ ఇన్సర్ట్ డేటా ఇన్ టు దిస్ వ్యూ, ఇప్పుడు ఈ వ్యూ లోకి డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, యాజ్ యూజువల్, యాజ్ యూజువల్. ఏది యాజ్ యూజువల్ అంటే దట్ మీన్స్, ఓకేనా, ఇప్పుడు ఇది నీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఒక టేబుల్ గా వర్కౌట్ అవుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ టేబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ అవైలబుల్, ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ అవైలబుల్. ఇప్పుడు చూడు, నేను ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తున్నా, ఇన్సర్ట్ ఇంటూ, ఇన్సర్ట్ ఇంటూ, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లో, ఓకేనా, వి అండర్ స్కోయర్, వి అండర్ స్కోయర్, వి అండర్ స్కోయర్ ఈఎంపి 30, ఈఎంపి 30, వి అండర్ స్కోయర్ ఈఎంపి 30. నేను వాల్యూస్ ను ఇన్సర్ట్ చేస్తున్నా, ఓకేనా, కొన్ని కాలమ్స్ అన్ని తీసుకోను, కొన్ని కాలమ్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఈఎంపి నెంబర్, ఈఎంపి నంబర్, ఈఎంపి నంబర్ కామా ఈ నేమ్, ఈ నేమ్, ఈ నేమ్ కామా శాలరీ, శాలరీ కామా డిఈపిటి నెంబర్, డిఈపిటి నెంబర్, ఈ 4 కాలమ్స్ మాత్రమే తీసుకుంటున్నా, రిమైనింగ్ తీసుకోవట్లేదు. వాల్యూస్, వాల్యూస్ ఆఫ్, వాల్యూస్ ఆఫ్ ఏమని చెప్తున్నా, ఏమని చెప్తున్నా, ఓకేనా, ఏదో ఒక నెంబర్ 5678, 5678 ఈఎంపి నెంబర్. అండ్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ నరేష్, ఓకేనా, ఎంప్లాయీ నేమ్ ఈజ్ నరేష్. అండ్ నెక్స్ట్ హిస్ శాలరీ ఈజ్, ఓకేనా, 4500, 4500. He's in the 30 department. Okay, no problem. And see here, he's 30 department. Right. See here, row created. మరి ఈ రో ఎక్కడ క్రియేట్ అయింది, ఎక్కడ క్రియేట్ అవుతుందండి, ఫిజికల్ టేబుల్లో క్రియేట్ అవుతుంది ఈ రో అనేది. ఇది ఫిజికల్ కాదు, ఇది నీకు సపరేట్ గా ఎప్పుడు అవైలబుల్ గా లేదు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని చూడు, ఈఎంపి అని చూడు, దీంట్లో చూడు, దీంట్లో చూడు, ఇక్కడే క్రియేట్ అవుతుంది, ఈ టేబుల్లో క్రియేట్ అవుతుంది చూడు, ఈ టేబుల్లో.
whatever the modifications are done in view, whatever the modifications are done in view, అదంతా ఫిజికల్ గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఫిజికల్ టేబుల్లో ఎఫెక్ట్ అవుతుంది. సి సి ఓకేనా. 5678 నరేష్ salary and department number 30, department number 30, 5678 నరేష్, హిస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ 30. ఇక్కడ ఎందుకు వచ్చింది? వ్యూ లో కదా ఉండాల్సింది. వ్యూ అనేటువంటిది ఏంటి? ఇట్స్ ఏ లాజిక్ ఆఫ్ ది, ఇది లాజికల్ గా ఓకేనా ఈ స్టేట్మెంట్ స్టోర్ అయింది తప్ప ఇక్కడ ఇది నీకు ఫిజికల్ గా అవైలబుల్ గా లేదు. దీని యొక్క ఫిజికల్ ఎక్కడుంది? ఇది బేస్ టేబుల్. ఈ బేస్ టేబుల్లో డేటా అనేటువంటిది ఇన్సర్ట్ అయ్యింది. సార్ సెలెక్ట్ చేయి. మరి ఇప్పుడు ఈ వ్యూ ను సెలెక్ట్ చేస్తున్నా, సెలెక్ట్ చేస్తే ఈ రికార్డ్ వస్తుందా? వస్తుంది. ఎందుకు రాదు? డిపార్ట్మెంట్ నెంబర్ 30 కదా, 30 డిపార్ట్మెంట్ కాబట్టి వస్తుంది. చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకేనా. వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30, ఈఎంపి 30, వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30, ఈఎంపి 30. సి రైట్. సో రికార్డ్ డిస్ప్లేడ్, రికార్డు డిస్ప్లే ఓకే. సో ఇది ఇన్సర్షన్. అప్డేట్ చేయండి, అప్డేట్ చేయండి ఏదైనా ఒక వాల్యూను. ఇప్పుడు ఇక్కడ శాలరీ ఉంది, దిస్ పర్సన్ శాలరీ, ఐ వాంట్ టు అప్డేట్ దిస్ పర్సన్ శాలరీ. ఏదైనా అప్డేట్ చేయొచ్చు. ఎనీవన్, ఎనీవన్ యూ కెన్ అప్డేట్, ఎనీవన్ యూ కెన్ అప్డేట్. సో వీ కెన్ అప్డేట్ ఎనీ రికార్డ్ ఇన్ దిస్ వ్యూ. చూడండి ఏమంటున్నా, అప్డేట్, సేమ్ అప్డేట్ కమాండ్. అప్డేట్, దేన్ని అప్డేట్ చేస్తున్నా? వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30, ఈఎంపి 30, వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30, ఈఎంపి 30 అండ్ సెట్. ఏమని చెప్తున్నా? సెట్ శాలరీ ఈక్వల్స్ టు, సెట్ శాలరీ ఈక్వల్స్ టు 10,000, 10,000, 10,000, 10,000. ఎవరికి 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 10,000? వేర్, 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 వేర్ ఈఎంపి నెంబర్, ఈఎంపి నెంబర్ ఈక్వల్ టు, ఈఎంపి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5678, 5678, 5678 అనేటువంటి పర్సన్ కు ఏం చేస్తున్నాం ఇక్కడ? ఓకేనా. శాలరీ అనేటువంటిది ఎంత? 1000 చేసినామా? 10,000 కదా, 10,000, 10,000, 10,000 రైట్. అప్డేట్ ద డేటా, వన్ రో అప్డేటెడ్. ఎక్కడ అప్డేట్ అయింది చెప్పండి ఇప్పుడు? ఎక్కడ అప్డేట్ అయింది? ఎప్పుడైతే నువ్వు అప్డేట్ అని చెప్పినావో, ఈ వ్యూ నేమ్ రాసినావో, వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30 అనగానే ఏం చేస్తుంది ఎస్క్యూఎల్ కంపైలర్? ఈ డేటాను హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, ఈ డేటాను హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఈ డేటాను హోల్డ్ చేసి పెట్టుకొని ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ పర్సన్ కు మాత్రమే ఇప్పుడు ఈ వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30లో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ లో మాత్రమే ఫైండ్ అవుట్ చేసి, ఆ రికార్డు ఫైండ్ అవుట్ అయితే ఆ రికార్డును మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. నేను 3001 ఆయనకు శాలరీని అప్డేట్ చేస్తున్నా. అసలు శాలరీ లేదు ఇక్కడ, శాలరీ లేదు, శాలరీ లేదు, శాలరీని అప్డేట్ చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా. ఏమని? ఓకే, సెట్ ఏంటండి? అప్డేట్, అప్డేట్, అప్డేట్ ఓకేనా. ఏంటి? వి అండర్ స్క్వేర్, వి అండర్ స్క్వేర్ ఈఎంపి 30, ఈఎంపి 30, ఈఎంపి 30 సెట్, సెట్ శాలరీ, సెట్ శాలరీ ఈక్వల్స్ టు 8,000 అని చెప్తున్నా. 8,000 ఎవరికి? వేర్ కండిషన్, వేర్ ఈఎంపి నెంబర్ ఈక్వల్స్ టు, ఈఎంపి నెంబర్ ఈక్వల్స్ టు, ఈఎంపి నెంబర్, ఈఎంపి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3001.
3001. మరి ఇప్పుడు ఈ 3001 అనేటువంటి పర్సన్ కు శాలరీ అప్డేట్ అవుతుందా అంటే నో అని చెప్పాలి. ఎందుకు కాదు? ఇక్కడ అయ్యింది కదా అంటే V_30లో ఎవరున్నారు రికార్డ్స్? ఈ 7 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. 30 డిపార్ట్మెంట్ రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఈ 3004 అనేటువంటిది హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది 30 డిపార్ట్మెంట్. హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది 30 డిపార్ట్మెంట్. సో ఎప్పుడైతే నీవు ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసినావో అప్పుడు ఏం చేస్తుంది? V_EMP అన్నప్పుడు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30. ఆ పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే పిక్ చేసుకొని వస్తుంది. 30 డిపార్ట్మెంట్ రికార్డ్స్ మాత్రమే పిక్ చేసుకొని వచ్చి ఓకేనా, పిక్ చేసుకొని కోల్లో పెట్టుకొని దాంట్లో ఇట్ ఈస్ స్టార్ట్స్ టు సెర్చ్ దిస్ రికార్డ్ అంటే దీన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఓకేనా ఈఎంపి నెంబర్ ఈక్వల్స్ టు 3001 ఈస్ దేర్ 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 నో. ఓకేనా, nowhere it is available, nowhere it is available. Then how can we update this record? ఈ రికార్డును అప్డేట్ చేయలేదు. ఎందుకండి అంటే ఫస్ట్ ఈ కమాండ్ నీవు ఈ నేమ్ను చూడంగానే ఏం చేస్తుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30 ఆ రికార్డ్స్ పిక్ చేసుకొని వస్తుంది. ఆ రికార్డ్స్ లో ఇక్కడ వేర్ కండిషన్ లో ఉండేటువంటి రికార్డ్ అవైలబుల్ గా ఉంటే అది అప్డేట్ అవుతుంది, అది అప్డేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ రికార్డ్ అనేటువంటిది అప్డేట్ కాదు. ఒకసారి ఫస్ట్ ఇది చూడు, ఇది అప్డేట్ అయిందా? 7566 అనేటువంటిది 755678 అనేటువంటిది అప్డేటెడ్ ఆర్ నాట్ చెక్ ఇట్. ఫస్ట్ దాన్ని చేసి ఈ కమాండ్ చూడండి, 1 రో అప్డేటెడ్ అని వచ్చింది కదా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ view_30 v_emp 30 చూడు 10,000 10,000 10,000 అప్డేటెడ్. ఓకే 10,000 అప్డేటెడ్. ఇప్పుడు నేనేం చెప్తున్నా? సేమ్ అప్డేట్ కమాండ్ అప్డేట్ 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 ఎవరు? ఓకేనా v_emp v_emp 30 emp 30 వేర్ ఓకేనా వేర్ వేరా సెట్ కదండి, సెట్ సెట్ శాలరీ ఈక్వల్స్ టు సెట్ శాలరీ ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నా? 8,000 అని చెప్తున్నా. 8,000 ఎవరికి? వేర్ కండిషన్ వేర్ ఈఎంపి నంబర్ వేర్ ఈఎంపి నంబర్ ఈక్వల్ టు వేర్ ఈఎంపి నంబర్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం? 3001 3001. సో ఈ పర్టికులర్ పర్సన్ కు మాత్రమే నేను ఏం చేస్తున్నా? 8,000 అనేటువంటి దాన్ని అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? ఓకే ఈ ఈఎంపి నెంబర్ 3001 అనేటువంటి దాన్ని ఓకేనా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఆ పర్టికులర్ రికార్డ్ ఫస్ట్ నీకేమైతుంది? అప్డేట్ ఈఎంపి 30 అనగానే ఈ రికార్డ్స్ లో హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. హోల్డ్ చేసి పెట్టుకొని ఎందుకు ఇవే రికార్డ్స్ ఎందుకు v_emp అనేటువంటిది ఏం క్రియేట్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం క్రియేట్ చేసినావు? ఓకేనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 ఈజ్ స్టోర్డ్ ఇన్ దిస్ నేమ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా నీకు 30 డిపార్ట్మెంట్ రికార్డ్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. వాటిలో ఓకేనా ఇక్కడ ఈ వేర్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ రికార్డ్ ఏమన్నా మ్యాచ్ అవుతుందా వీటితో పాటు? మ్యాచ్ అయితే అప్డేట్ చేస్తుంది, మ్యాచ్ కాకపోతే నాట్ అప్డేటెడ్. ఓకేనా చూడు 0 rows updated 0 rows updated because of okay this record is not available in this, but this record is available in physical table లో అవైలబుల్ గా ఉంది. కానీ ఈ వ్యూ లో ఈ పర్టికులర్ వ్యూ లో అవైలబుల్ గా లేదు. ఎందుకు అవైలబుల్ గా లేదు? దిస్ వ్యూ కంటైన్స్ ఓన్లీ ద 30 డిపార్ట్మెంట్ డేటా. ఇప్పుడు మీకు క్లియర్ అయింది. సో ఇప్పుడు వాడు ఒకవేళ ఇఫ్ ఈ tries to modify the other department data, he can't. వాడు మాడిఫై చేయలేడు, డెలీట్ కూడా చేయలేడు. చూడండి ఇప్పుడు ఇక్కడ
delete, ఓకేనా, delete, delete from ఎక్కడ నుంచి v_emp 30 v_emp 30, ఓకేనా, delete from v_emp 30 వేర్, ఓకేనా, ఎవరు వేర్ ఏది, ఇదే రికార్డ్, ఓకేనా. సో delete కాదు, 0 rows deleted. సో సెక్యూర్డ్ ఆర్ నాట్, సెక్యూర్డ్. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్నది డెలీట్ చేయొచ్చు. దీంట్లో ఉన్నది డెలీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ రికార్డుని డెలీట్ చేస్తున్నా, ఐఎమ్ డెలీటింగ్ దట్ వన్. ఏమని, ఓకేనా, డెలీట్, డెలీట్ డెలీట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, డెలీట్ ఫ్రమ్ v_emp 30 emp 30 వేర్, ఓకేనా, వేర్ క్లాస్ వేర్ emp number equals to emp number equal to ఏమని చెప్తున్నా, 5678 5678 అనేటువంటి దాన్ని, ఓకేనా, డెలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. డెలీట్ ఫ్రమ్ v_emp 30 where emp number equals to, okay, emp number equals to 5678. Now in this view this record is available because of this employee belongs to 30 department, but this employee is not belongs to 30 department. 30 డిపార్ట్మెంట్ లో ఈయన లేడు. ఎవరు, 3001 అనేటువంటి పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్, ఓకేనా, 30 డిపార్ట్మెంట్. సో దిస్ వ్యూ ఈజ్ క్రియేటెడ్, దిస్ వ్యూ ఈజ్ స్టోర్డ్, command like select star from emp where dept number equals to 30. ఎంతసేపు ఉన్నా, ఎక్కడ నువ్వు ఎక్కడ వాడినా కూడా ఇప్పుడు దీన్ని ఏ కమాండ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30 ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే రిమైనింగ్ అప్డేట్ కమాండ్ కానీ, డెలీట్ కమాండ్ కానీ, ఇన్సర్ట్ కమాండ్ కానీ, ఓకేనా, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇట్ సెలెక్ట్ ద డేటా, ఓకేనా, ఇట్ హోల్డ్ ద డేటా, వాట్ డేటా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30, where DPT number equals to 30. That information is holded first, then it starts to update, it's start to delete గాని అప్డేట్ గాని ఏదైనా కూడా జరుగుతుంది. సో now this record is going to delete అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ delete అయింది. అండ్ now select this information, select star from, ఓకేనా, select star from ఏంటండి, v_emp 30 v_emp 30. సో ఇట్ ఈస్ deleted from this view, deleted, see deleted, రికార్డ్ deleted. మరి ఇప్పుడు వ్యూ delete అయింది అంటే ఫిజికలీ deleted ఫ్రమ్ టేబుల్ నుంచి కూడా ఫిజికల్ గా delete అవుతుంది. డెలీటెడ్ ఫ్రమ్ టేబుల్ ఆల్సో, టేబుల్ నుంచి కూడా నీకేమైతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఓకేనా, రికార్డ్ అనేటువంటిది డెలీట్ అవుతుంది అని చెప్తున్నా. రికార్డ్ డెలీటెడ్ ఫ్రమ్ ఫిజికల్ టేబుల్ నుంచి కూడా రికార్డ్ డెలీట్ అవుతుంది. సి టేబుల్ ను సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి see here semicolon, see deleted from table. ఇది ఫిజికల్ టేబుల్ నుంచి కూడా డెలీట్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు నీకు ఏమర్థమైంది, వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వర్చువల్ టేబుల్. దిస్ షుడ్ నాట్ బి స్టోర్డ్ ఫిజికల్లీ. ఓకేనా, in this view we can store the select command. This is the select command, not only this one, whatever the requirement you have. And after creating this view you can insert data into the view, you can update the data in view, you can delete the data from view లో నుంచి డేటాను delete చేయొచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ నేమ్ అనేటువంటిది
ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేస్తే ఏమైతుంది, హీ కెన్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా ఓన్లీ. హీ షుడ్ నాట్ ఓకేనా రీడ్ ద రిమైనింగ్ డేటా. హీ షుడ్ నాట్ రీడ్ ద రిమైనింగ్ డేటా. రిమైనింగ్ డేటాను వాడు చూడలేడు, రీడ్ చేయలేడు, దాని మీద ఆపరేషన్స్ కూడా చెయ్యలేడు. డ్యూ టు దట్ యు గెట్ మోర్, యు గెట్ మోర్ ఓకేనా సెక్యూర్డ్ ఫర్ యువర్ డేటా. సో దిస్ ఈజ్ అబౌట్ ద వ్యూ. ఇంకా దీంట్లో విత్ చెక్ ఆప్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ దే. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అవైలబుల్ గా కావాలి అంటే ఓకేనా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ బ్యాచ్. న్యూ బ్యాచ్. సో that batch is called basic to advanced okay SQL with Oracle. This course is launching shortly. Okay, basic to advanced SQL with Oracle and PLSQL also. PLSQL, procedural language extended with the SQL. SQL को very advanced extension of the SQL PLSQL procedural language. So about this batch, ఇప్పుడు ఇక్కడ నీకు ఒక వెబ్సైట్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. ఇన్ దిస్ వెబ్సైట్ ఓకేనా. సో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, లైక్ కోర్సు డీటెయిల్స్ అండ్ కోర్స్ సిలబస్. ఓకేనా వీఆర్ ఆఫరింగ్ హ్యూజ్ సిలబస్ ఇన్ దిస్ కోర్స్ అండ్ ఆల్సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వన్ ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్. అండ్ మొత్తం నేను ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ ఎట్లా వాడతాం ఒక ప్రాజెక్ట్ లో అనేటువంటిది కూడా ఇక్కడ ఓకేనా ఈ కోర్సులో మనం డిస్కస్ చేస్తాం. అండ్ మరి ఈ కోర్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అంటే హు ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టర్, హు ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ నాన్ ఐటీ సెక్టర్. ఎందుకు నాన్ ఐటీ ఐటీ అని చెప్తున్నా, సో వాట్ ఎవర్ ద రోల్ ఇన్ యువర్ జాబ్, the ultimate goal is to store the data in computer, that means in database. So how the data is going to store and how the data is retrieving. So irrespective of the job domain you should learn the okay na SQL. If you are a Python developer, okay na, if your resume like Python with the SQL very strong, Java with the SQL very strong, DevOps with the SQL very strong. ఓకేనా. సో అట్లా నువ్వు ఏదన్నా ఉండండి, ఏదన్నా ఉండని ఓకేనా డేటాబేస్ అనేటువంటిది ప్లే ఓకేనా క్రూషియల్ రోల్ ఇన్ యువర్ జాబ్. నీకు ఒకవేళ ఆ జాబ్ మీద నీకు నాలెడ్జ్ అనేటువంటిది ఉంది అంటే ఓకేనా యూ విల్ గెట్ సక్సెస్. ఓకే, I wish you all the best and use this opportunity. Thank you.